తెరవకుంటే రైతులతో కలిసి మేము బాన్స్వాడలో ధర్నా కూర్చుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ధర్నా కూర్చుంటాం బాన్స్వాడలో రైతులతో కలిసి మేమందరం ధర్నా కూర్చుంటాం. బీజేపీ నుంచి మందుడే పడే శరణం అయిపోతుంది మా బతుకులు. మా రోడ్ మీద పడ్డాయి మా ఫ్యామిలీస్ మొత్తం. ఇప్పుడు అప్పులలో కట్టాలా, కౌలలో కట్టాలా, దేనికి కట్టాలా? మేము ఇప్పుడు ఎలా లేకుండా మా బతుకు రోడ్డునైపోయింది. దయచేసి మీడియా వాళ్ళు ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గంలో కూతాలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఇప్పటివరకు కాటాలు స్టార్ట్ చేయలేదు. కాటాలు స్టార్ట్ చేయకపోవడం వల్ల, వాతావరణం బాగాలేకపోవడం వల్ల రైతులు వడ్లని అమ్ముకోవడం జరుగుతుంది. నిన్ననేమో 2000 రూపాయల రేటు ఉండే ఈరోజు 1900కే కొంటున్నారు. ఈ విధంగా రైతును దళారులు దోచుకుంటున్నారు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించి కాటాలు చాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు బాన్స్వాడలో రుద్రూర్ మండలంలో వడ్లు దళారీలు అన్యాయంగా రేట్లు పెట్టి రైతుల దగ్గర వాళ్ళ ఇది కోసం రైతుల్ని నష్టపరుస్తున్నారు. గవర్నమెంట్ ఇంతవరకు కాటాలు చాలు చేయలేదు, ఏం చేయలేదు. ఇక్కడ నష్టపోయేది ఎవరంటే రైతులతో ఇవాళ మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే నిన్నేమో 2100కి కొన్నారు, ఇవాళేమో 2000 కొంటున్నారు. ఇక రేపు 1900 అంటారు, లేకపోతే 1800 అంటారు. ఇక దళారీ వ్యవస్థ తయారైపోయింది. ఇక ముందు అర్జెంటుగా గవర్నమెంట్ కాటాలు చాలు చేయలేము కోరుకుంటున్నాం. ఇంకొకటి, ఇక్కడ మా పోచారం గారు ఎమ్మెల్యే గారు ఆయన ప్రభుత్వ సలహాదారులు అయినా కూడా మా బాన్స్వాడ పరిస్థితి, రైతుల పరిస్థితి ఇంతే ఉన్నది. ఇంకేం బాధపడుతున్నారో రైతులు మాకు బాన్స్వాడలో అర్థం కావట్లే. రైతులు నష్టపోయి ఇంకెన్ని రోజులు రైతులు నష్టపోవాలి? ఇంకెన్ని రోజులు? ప్రభుత్వము చాలు చేయకుంటే కాటాలు బీజేపీ పార్టీన మేము ధర్నాకి దిగుతామని చెప్పి తెలియజేస్తున్నాయి. ఈ ప్రకారంగా అందరికీ జై శ్రీరామ్.